సివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. నమస్తే, వెల్కమ్ టు సినీ ఫ్లాష్. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కోట్లాది మంది అభిమానించే ఓ పెద్ద స్టార్. కానీ ఆయన నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్గా ఉంటారని అందరికీ తెలుసు. అలాంటి రజనీకాంత్కు ఓసారి ఆలయం దగ్గర ఓ వింత అనుభవం ఎదురైందట. గుడి మెట్లపై కూర్చున్న ఆయనను చూసి ఓ మహిళ బిచ్చగాడు అనుకొని ఏకంగా 10 రూపాయలు భిక్షం వేసిందట. అయితే ఆ 10 రూపాయలు తీసుకున్న రజనీకాంత్ చేసిన పని ఇప్పుడు ఆయన సింప్లిసిటీ ఉదాహరణగా మారింది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ మహిళకు రజనీకాంత్ ఏం చెప్పారో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై ఆయన స్టైల్, మేనరిజం, డైలాగ్ డెలివరీకి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం రజనీకాంత్ చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, హిమాలయాలకు వెళ్లడం ఆయనకు ఇష్టమైన విషయం అని అందరికీ తెలిసిందే. అలాంటి ఓ సందర్భంలో రజనీకాంత్ కు ఒక ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది. శివాజీ సినిమా భారీ విజయం సాధించిన తర్వాత ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లిన రజనీకాంత్ సాధారణ భక్తుడిలా ఉండాలని అనుకున్నారట. అందుకే బాడీగార్డులు హడావుడి ఏమీ లేకుండగా తెల్లటి పంచే చొక్కాతో ఆలయానికి వెళ్లారు. దర్శనం పూర్తయ్యాక ఆలయం బయట మెట్లపై కాసేపు కూర్చున్నారు రజనీకాంత్. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వృద్ధురాలు మెట్లపై గడ్డంతో కూర్చునున్న రజనీకాంత్ ను చూసి ఎవరో పెద్దవాడేమో అనుకుని జాలిపడి తన దగ్గర ఉన్న 10 రూపాయల నోటును రజనీకాంత్ చేతిలో పెట్టింది. అయితే ఆమె అలా చేసినందుకు రజనీకాంత్ ఎలాంటి అసహనం చూపించలేదట. చిరునవ్వుతో ఆ 10 రూపాయలను 2 చేతులతో తీసుకున్నారట. కొద్దిసేపటి తర్వాత రజనీకాంత్ అక్కడి నుంచి లేచి తన కారు వైపు వెళ్లగా అక్కడ ఖరీదైన కారు, భద్రతా సిబ్బంది, అభిమానులను చూసి ఆ వృద్ధురాలికి అసలు విషయం అర్థమైందట. తాను బిచ్చగాడు అనుకున్న వ్యక్తి మరెవరూ కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్ అని తెలిసి ఆమె షాక్ అయిందట. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి క్షమించమని కోరగా అప్పుడు రజనీకాంత్ మాత్రం ఆమెను ఓదార్స్తూ తనను క్షమించమని అడగాల్సిన అవసరం లేదని, దేవుడి ముందు అందరూ సమానమేనని, మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎంత పేరు ఉన్నా గుడిలో దానికి విలువ ఉండదని రజనీకాంత్ చెప్పారట. ఆ వృద్ధురాలు ఇచ్చింది 10 రూపాయలను కూడా సాధారణ డబ్బుగా కాకుండా దేవుడి ఆశీర్వాదంగా భావించారట రజనీకాంత్. తనకు ఎలాంటి అహంకారం రాకుండా దేవుడు ఈ సంఘటన ద్వారా ఓ పాఠం చెప్పాడని రజనీకాంత్ భావించి ఆ మహిళ ఇచ్చిన 10 రూపాయలను ఎంతో విలువైన జ్ఞాపకంగా భద్రపరుచుకున్నారట. స్టార్డమ్ ఎంత ఉన్నా దేవుడి ముందు అందరూ ఒకటేననే సందేశాన్ని చెప్పేలా ఉన్న ఈ కథ రజనీకాంత్ సింప్లిసిటీని మరోసారి గుర్తు చేస్తుంది. ఒక వృద్ధురాలు ఇచ్చింది 10 రూపాయలైనా కూడా గౌరవంగా స్వీకరించిన ఆయన ఆ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తున్నారండి సినీ ఫ్లాష్.